హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో టాటాకి సంబంధించినటువంటి ఈవీ లైనప్లో మరొక కార్ అయితే యాడ్ అయింది. అదే టాటా బీస్ట్ అయినటువంటి టాటా హ్యారియర్ ఈవీ అయితే యాడ్ అయింది. సో టాటా హ్యారియర్ అనగానే మనకు ఒక బీస్ట్ కార్ అయితే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనకి ఈ బీస్ట్ ఈవీలో వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ కానీ, రేంజ్ కానీ, ఫీచర్స్ కానీ, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఇవాళ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో భారత్ ఆటోమొబైల్ ఎక్స్పోలో మనకి దీన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంతవరకు ఏమేమి రిలీజ్ అయ్యాయో మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఇంతవరకు ఎవరైనా టాటాకి సంబంధించినటువంటి కార్స్ యూస్ చేస్తుంటే ఈవీ కార్స్ మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో టాటా అంటేనే మనకి ఆల్రెడీ గుర్తుకొచ్చేది రఫ్ అండ్ టఫ్ ఎస్యూవీస్ అయితే గుర్తుకొస్తాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళు మనకి హ్యారియర్ ఈవీని అయితే మన ముందుకి తీసుకొచ్చారు. సో దీని మీ సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం లుక్ లో అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి గ్రిల్ అయితే ఉంటుంది, క్లోజ్డ్ డిజైన్ తో ఉందన్నమాట. గ్రిల్ అయితే మాత్రం అంటే చూడడానికి మనకి ఏరోడైనమికల్లీ చాలా బాగా అయితే ఉందన్నమాట. ఏదైతే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉన్నాయో సో ఇవి కూడా మనకి చూడడానికి చాలా బాగున్నాయి. నైట్ టైం చూస్తే మనం షాక్ అయిపోతాము. సో అంత మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే బిగ్ 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎస్వీ అనేది ఒక మోన్స్టర్ కాబట్టి మనకి ఇక్కడ 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఫస్ట్ చూడగానే మనకి అలాయ్ వీల్స్ మీదకి మన కళ్ళు అయితే వెళ్తాయి అనమాట. అండ్ ఇకపోతే హ్యారియర్ ఈవీ ఇంటీరియర్ లో కనుక కూర్చుంటే మనము ఒక టెస్లాలో కూర్చున్న ఫీల్ అయితే మనకి కొంచెం కలుగుతుంది. ఎందుకంటే 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి దీంట్లో ఇచ్చారు. అంటే మీరు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలా చూస్తారని కాదు, ఇవేం కాదు. సో జనరల్గా మనకి 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్తో వస్తుంది. అంతేకాదు ADAS లెవెల్ 2తో కూడా వస్తుంది. లేన్ అసిస్టెన్స్, కొలిజన్ అవాయిడెన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఇంటెలిజెంట్ కార్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే వెంటిలేటెడ్ ప్రీమియం సీట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అంటే మనము ఒకవేళ ఏసీ వేసుకోకపోయినా సరే కొంచెం మనకి చల్లగా విప్ అయితే తగులుతూ ఉంటుంది అనమాట. అండ్ పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక హెవెన్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. పానరోమిక్ సన్ రూఫ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి ఫస్ట్ టైం మనకి వెహికల్ కొంచెం బల్క్గా ఉంటుంది. సో దీంట్లో పానరోమిక్ అంటే మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. సో పిల్లలు కొంచెం బాగా అయితే ఇష్టపడతారు. సో అప్రాక్సిమేట్లీ దీని యొక్క బ్యాటరీ బ్యాక్ గురించి మాట్లాడుతున్నట్లయితే 60 నుంచి 70 కిలోవాట్ వరకు బ్యాటరీ ప్యాక్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక సాలిడ్ బ్యాటరీ ప్యాక్ మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి కనుక ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్స్ వరకు రేంజ్ వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు. డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ తో ఇది వస్తుంది అనమాట. 0 నుంచి 80% మనకి కంప్లీట్ అవ్వడానికి ఛార్జింగ్ అనేది జస్ట్ 45 మినిట్స్ అయితే పడుతుంది. సో మనము కాఫీ అయితే తాగేయచ్చు ఈ లోపు మనకు ఒక 80% కంప్లీట్ అయితే పోతుంది. ఇది మనకి డీసీ ఛార్జింగ్ తో అయితే ఈ టైం అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు నార్మల్ ఛార్జింగ్ తో ఛార్జింగ్ చేయాలంటే 8 నుంచి 9 అవర్స్ వరకు మీకు ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంది. పోతే ప్రైస్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 25 lakhs నుంచి 30 lakhs వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. దీని కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీని యొక్క ప్రైస్ అయితే మాక్సిమం నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహీంద్రా XUV E8 అయితే మనకి దీనికి ఒక గట్టి కాంపిటీషన్ గా ఉంది. ఆ తర్వాత హుండాయ్ నుంచి మనకి ఐయోనిక్ 5 అయితే ఉంది. ఇది కూడా కొంచెం గట్టిగానే కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం కూడా మనకి XUV E8 కంటే వీళ్ళు ప్రైస్ అనేది కొంచెం తగ్గించడానికి మాక్సిమం ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ ప్రైస్ గా ఉండాలి కాబట్టి. సో టాటా మోటార్స్ నుంచి మనము దీన్ని మాక్సిమం మార్చ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి లాంచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడ్ ఆఫ్ ద ఇయర్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏవైతే డెలివరీస్ ఉన్నాయో డెలివరీస్ అన్ని కూడా మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటుగా మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అయితే మనకి దీంతో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. 360 degrees కెమెరా అయితే ఉంటాయి. ప్రీమియం JBL స్పీకర్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇకపోతే ఇది వచ్చేసి మనకి ఈవీలో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయి. ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్, ఇలా మనకి మోడ్స్ అయితే ఉన్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మాక్సిమం దీని టార్క్ వచ్చేసి మనకి 500 Nm టార్క్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు 500 Nm వరకు టార్క్ అయితే ఇస్తామని. సో మాక్సిమం కూడా మనకి 500 Nm వరకు టార్క్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ 0 నుంచి 100% స్పీడ్ మాక్సిమం కూడా మనకి 500 Nm టార్క్ ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే మనకి ఈ 100 టాప్ స్పీడ్ అయితే అందుకునే అవకాశం కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఓవరాల్గా మనము అవుటర్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్ అయితే మనకి కొంచెం అగ్రెసివ్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నార్మల్ ఏదైతే డీజిల్ హ్యారియర్ ఉందో దానితో కంపేర్ చేస్తే ఈవీ హ్యారియర్ మనకి స్లీక్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్గా అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి గ్రిల్స్ కానివ్వండి, ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ కానివ్వండి, అలాగే మనకి స్పోర్టీ బంపర్ కానివ్వండి, ఈ డిజైన్ అంతా కూడా మనకి ఏరోడైనమికల్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఒక బెస్ట్ పార్ట్గా ఉంటుంది. స్టైలిష్గా ఉండడంలో మనకి ఇది ఖచ్చితంగా అయితే హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అంటే కొంచెం ఫ్రెష్ డిజైన్ లాగా ఉంటుంది చూడడానికి కూడా. బట్ ఓవరాల్గా మీరు వెహికల్ చూసినప్పుడు మాత్రం మీకు కొత్త డిజైన్ లాగా అయితే అసలు అనిపించదు. సో ఏదైతే మీరు ప్రీవియస్ చూస్తున్నటువంటి హ్యారియర్ ఉందో సో అలాగే అయితే అనిపిస్తుంది. దీంట్లో మనకి ఈవీ కాబట్టి మిస్ అయ్యేది ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జాస్ట్ పైప్ అయితే మిస్ అవుతుంది. మిగతా రిమైనింగ్ అయితే మనకి చూడడానికి సేమ్ అలాగే అయితే ఉంటుంది. కొంచెం అవుటర్ లుక్ అయితే మీకు గ్రాఫికల్ గా కొంచెం చేంజెస్ అయితే జరుగుతాయి.
అండ్ వీళ్ళు చెప్తున్నటువంటి 500 కిలోమీటర్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది మనం రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనం 400 నుంచి 450 కిలోమీటర్స్ వరకు వేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ ఫైనల్ గా టాటా హ్యారియర్ ఈవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంతవరకు ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకేమన్నా ఈ వెహికల్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ డిజైన్, ఈ ఫీచర్స్, ఈ ప్రైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ నెక్స్ట్ వీడియో. బై బాయ్.